హలో అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇంకా ఇందులోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 మీడియం సైజు టమాటాలు, అలాగే అల్లం పేస్టు 1 టీ స్పూన్ వరకు, షాజీరా 1/2 టీ స్పూన్, అలాగే 2 ఇంచులు పట్ట ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక సగం కట్ట కొత్తిమీర. ఇంకా ఇందులోకి మనం తినే రుచిని బట్టి కారం, సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ ఇందులోకి తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే 1 పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి అయితే ఇంకా కాజు పలుకులు 10-12 వరకు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ముందుగా ఈ ఉల్లిపాయలను అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని గ్రైండ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ముందుగా పల్లీలని ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఫ్రై అయిన తర్వాత తీసేసాం కదా, ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత మరీ ఎర్రగా ఫ్రై కాకుండా ఒక 50% వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేది మరీ ఎర్రగా అయినా కానీ కొంచెం తీయగా వస్తుంది కర్రీ అనేది, కాబట్టి ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యేంతలోపు మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుందాం. పన్నీర్ మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. నేను పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ముక్కలైతే మీడియం సైజు కట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా అంటే మాంసాహారం తినని వాళ్ళకి ఇలా పన్నీరు చేసుకుంటే బాగుంటుంది మసాలాతో టేస్ట్ అనేది. ఇది ఎందులోకైనా కానీ బాగుంటుంది, రైస్లోకే కాకుండా చపాతీ, పూరి, ఇంకా దోశ, రుమాల్ రోటీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కాజు పలుకులు అలాగే పల్లీలు 2 వేసి, ఇంకా ఇలాచీ, లవంగాలు, పట్ట ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇలా కాజు పల్లి 2 పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలు, ఇంకా కొత్తిమీర తీసుకున్నాం కదా, కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర అనేది మనం తినేటప్పుడు ఏరి పక్కకు వేస్తుంటారు కదా, కాబట్టి ఇందులో వేస్తే మిక్సీలో మిక్స్ అయిపోతుంది, కాబట్టి అది కూడా మన నోట్లోకి పోతుంది కదా. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా కాకుండా మామూలుగా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చేసిన ముక్కల్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి మంటను అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం మసాలాని అయితే టమాటాలు పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు దీనికోసం అయితే మనం కారం, ఉప్పు, పసుపు 3 తీసుకున్నాం కదా, అంటే మనం తినే రుచిని బట్టి కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఉప్పు, కారం, పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి, మరి ఎక్కువగా పట్టదు. వేసిన తర్వాత కొద్దిగా ఇది కలుపుకుంటూ ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా అలాగే మనం కొంచెం ఇందులో కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందులోకి అయితే జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియా పౌడర్ 2 తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోనే ఇంకా కొంచెం మసాలా అలాగే ఉండిపోతుంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా అంతే, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న కర్రీ అయితే అన్నిట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మసాలా రైస్లోకి కానివ్వండి, దోశ, తర్వాత చపాతీ, పూరి, నాన్ రోటీలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతే, కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పెట్టుకొని ఇంకా దింపేసుకోవటమే. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.